హాయ్ ఫ్రెండ్స్, మూడో పెళ్లి రోజు భార్యకు అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వాల్సిన భర్త విడాకుల పత్రాలు చేతిలో పెడితే ఆ అమ్మాయి గుండె ఏమైపోతుంది? ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన భార్యని ఉన్న ఫలంగా రోడ్డు మీద గెంటేయవలసిన అవసరం ఆ భర్తకి ఏమొచ్చింది? అతను చూపించిన ద్వేషం వెనుక మరణాన్ని జయించేంత ప్రేమ దాగుందని ఆ అమాయకురాలికి తెలియదు. జ్ఞాపకాలు చెదిరిపోయిన గుండె చప్పుడు మాత్రం ఆమెనే పిలుస్తుంది. విశాఖ సముద్ర తీరంలో జరిగిన ఈ అద్భుతమైన ప్రేమ కథ మీ గుండె బరువెక్కిస్తుంది. అసలు ఏం జరిగిందంటే, విశాఖపట్నం సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ఒక అందమైన ఇల్లు స్నేహ నిలయం. బయట సముద్ర పరల ఘోష వినిపిస్తుంది. కానీ ఆ ఇంట్లో మాత్రం అంతకంటే భయంకరమైన నిశ్శబ్దం తాండవిస్తుంది. హాల్లో సోఫా మీద కూర్చుని ఉంది సింధు. ఆ ముఖం మాడిపోయిన మందారంలా ఉంది. కళ్ళ కింద నల్లటి వలయాలు, నిద్రలేక ఎర్రబడిన కనుగుడ్లు ఆమె పడుతున్న క్షోభను చెప్పకని చెబుతున్నాయి. ఆమె ఎదురుగా టీపాయ్ మీద కొన్ని కాగితాలున్నాయి. అవి సాధారణ కాగితాలు కాదు. ఒక 3 సంవత్సరాల అందమైన దాంపత్యానికి ముగింపు పలికే డివర్స్ పేపర్సు. సింధు ఎదురుగా నించుని ఉన్నాడు హర్ష. ఒకప్పుడు సింధుని చూస్తే చాలు వెలిగిపోయే అతని ముఖం ఇప్పుడు కఠినంగా రాయిలా ఉంది. అతని కళ్ళల్లో ప్రేమకు బదులు ఏదో తెలియని ద్వేషం, విసుగు కనిపిస్తున్నాయి. ఇంకా ఎంతసేపు ఆలోచిస్తున్నావు సింధు? సంతకం చేసి ఈ నరకం నుంచి వెళ్ళిపో. హర్ష గొంతులో చిరాకు సుష్టంగా వినిపించింది. సింధు నెమ్మదిగా తలపైకెత్తి హర్ష వైపు చూసింది. ఆమె చూపులో కోపం లేదు, కేవలం జవాబు దొరకని ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి. నరకమని ఎందుకంటున్నావు హర్ష? 3 ఏళ్ళు మనం కలిసి గడిపిన ఈ 3 ఏళ్లలో ఏ రోజుది నరకంలా అనిపించలేదు. మరి గత 2 నెలలుగా ఏమైంది నీకు? నేనేం తప్పు చేశాను? సింధు గొంతు గద్గదమైంది. హర్ష సమాధానం ఇవ్వలేదు. సిగరెట్ వెలిగించి పొగను గాలిలోకి వదిలాడు. సింధుకి సిగరెట్ వాసనంటే పడదని తెలిసినా కూడా కావాలని ఆ ముఖం మీదకు ఆ పొగను వదిలాడు. కారణాలు వెతుక్కోవటం అనవసరం సింధు. మనుషులు మారతారు, మనసులు మారతాయి. నాకిప్పుడు నీతో ఉండాలని లేదు. బోర్ కొట్టింది. నీ ప్రేమ, నీ ఆరాటం, నీ కేరింగ్ అన్నీ నాకు ఇప్పుడు చిరాకు తెప్పిస్తున్నాయి అన్నాడు హర్ష నిర్లక్ష్యంగా. ఆ మాటలు సింధు గుండెలో బాకులా దిగాయి. గతం హర్ష సింధు వాళ్ళిద్దరిది ప్రేమ వివాహం. ఇంజనీరింగ్ కాలేజీలో మొదలైన పరిచయం ప్రేమగా మారింది. హర్ష చాలా అల్లరివాడు, కానీ సింధు అంటే అతనికి పంచ ప్రాణాలు. పెళ్లి రోజు హర్ష సింధు కాళ్ళ పారని తాకుతూ చెప్పిన మాటలు ఆమెకి ఇంకా గుర్తున్నాయి. సింధు, ఈ ప్రపంచంలో నాకంటూ ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు మాత్రమే. నా గుండె ఆగిపోయినా పర్లేదు, కానీ నీ కంట్లో నీరు రాకూడదు. నిన్ను ఏడిపించే అర్హత ఆ దేవుడికి కూడా ఇవ్వను. ఆ మాటలు చెప్పిన హర్షనేనా ఇప్పుడు నిలబడి ఉన్నది? పెళ్ళైన కొత్తలో సింధుకు చిన్న జ్వరం వచ్చినా హర్ష తల్లడిల్లిపోయేవాడు. ఆఫీస్కి సెలవు పెట్టి ఆమె పక్కనే కూర్చొని గోరుముద్దలు తినిపించేవాడు. రాత్రిపూట ఆమెకు నిద్ర పట్టకపోతే జోలపాట పాడి నిద్రపుచ్చేవాడు. అలాంటి హర్ష ఇప్పుడు ఆమె కన్నీళ్లు కారుతున్నా కనీసం కర్చీఫ్ కూడా ఇవ్వటం లేదు. వర్తమానం బోర్ కొట్టిందా హర్ష? ప్రేమ బోర్ కొడుతుందా? సింధు కన్నీళ్లను తుడుచుకుంటూ అడిగింది. మొన్నటి వరకు నా ఒళ్ళో తలపెట్టుకుని పడుకోకపోతే నిద్రపట్టను నీకు. ఇప్పుడు నేను ఇంట్లో ఉంటేనే చికాగ్గా ఉందా? అవును, హర్ష గట్టిగా అరిచాడు. అదే చెప్తున్నాను, నాకు స్వేచ్ఛ కావాలి. నీతో ఉంటే బంధించినట్లుంది. నువ్వు నీ మధ్యతరగతి ఆలోచనలు నాకు సరిపోవటం లేదు. నేను లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకున్నాను. ప్లీజ్ సంతకం పెట్టి నా దారుణాన్ని చూసుకొనివ్వు. సింధు లేచి నిలబడింది. ఏదో దాస్తున్నావు హర్ష. నువ్వు అబద్ధం చెబుతున్నావు. నీ కళ్ళు అబద్ధం చెబుతున్నాయి. ఆఫీస్లో ఏదైనా సమస్య, లేక వేరే అమ్మాయి? ఆ మాట పూర్తి కాకముందే హర్ష టీపాయ్ మీద ఉన్న పూల కుండీని విసిరగొట్టాడు.
అది గోడకు తగిలి ముక్కలైంది. ఆ శబ్దానికి సింధు ఉలిక్కిపడింది. నోర్ముయ్! హర్ష గర్జించాడు. ప్రద్దానికి అనుమానమేనా? అవును, వేరే అమ్మాయి ఉందనుకో, ఏం చేస్తావు? నీకంటే అందమైన, నన్ను అర్థం చేసుకునే అమ్మాయి దొరికిందనుకో, అప్పుడైనా వెళ్తావా? హర్ష నోటి నుండి ఆ మాట రాగానే సింధు ప్రపంచం కూలిపోయినట్లు అనిపించింది. ఆమెకు తెలుసు హర్ష అబద్ధం చెప్తున్నాడని. కానీ ఆ మాటలు వినడానికి అసహ్యంగా ఉన్నాయి. నువ్వు నాటకం ఆడుతున్నావు హర్ష, నాకు తెలుసు. సింధు దగ్గరికి రాబోయింది. హర్ష వెనక్కి తగ్గాడు. నాటకం కాదు, నిజం. నాకు నువ్వంటే విరక్తి పుట్టింది. నీ మొహం చూడ్డమే ఇష్టం లేదు. రేపు ఉదయం కల్లా నువ్వు ఈ ఇంట్లో ఉండకూడదు. ఈ పత్రాల మీద సంతకం పెట్టి నీ సామాన్ సర్దుకుని వెళ్ళిపో. నీ భరణం ఎంత కావాలో చెక్ రాసిస్తాను. భరణం? సింధు నవ్వింది. ఆ నవ్వులో వెటకారం, బాధ కలిసి ఉన్నాయి. నాకు కావాల్సింది నీ ఆస్తి కాదు హర్ష, నీ ప్రేమ. కానీ అది నీ దగ్గర లేనప్పుడు నేనిక్కడ ఉండి కూడా శవంతో సమానమే. సింధు పెన్ తీసుకుంది. చేతులు వణుకుతూ ఉన్నాయి. కళ్ళ నుండి నీళ్లు పేపర్ మీద పడి చీర చెరిగిపోతుంది. సరే హర్ష, నీ సంతోషం కోసమే నేను వచ్చాను. ఇప్పుడు నీ సంతోషం నేను వెళ్ళిపోవడంలోనే ఉంటే అలాగే చేస్తాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నేను వెళ్ళాక నువ్వు వెతుక్కునేది నా కోసం కాదు, నువ్వు పోగొట్టుకున్న నీ ప్రశాంతత కోసం. వణుకుతున్న చేతులతో సింధు సంతకం చేసింది. పెన్ అక్కడే పెట్టి తన గదిలోకి వెళ్ళింది. హర్ష అక్కడే శిలలా నిలబడిపోయాడు. సింధు గత్తలుపు వేసుకోగానే హర్ష కళ్ళల్లోని కాఠిన్యం కరిగిపోయింది. అతను ఒక్కసారిగా సోఫాలో కూలబడ్డాడు. 2 చేతులతో ముఖాన్ని దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. హర్ష తన జోబులో నుండి ఒక చిన్న బాక్స్ తీశాడు. అందులో సింధుకి ఇష్టమైన డైమండ్ రింగ్ ఉంది. ఈరోజే వారి 3వ పెళ్లి రోజు. ఆమెకు సర్ప్రైజ్ ఇవ్వాలని కొన్నాడు. కానీ ఇవ్వలేకపోయాడు. హర్ష సింధుని ద్వేషించడం లేదు, పిచ్చిగా ప్రేమిస్తున్నాడు. కానీ సరిగ్గా 2 నెలల క్రితం అతనికి తెలిసిన ఒక నిజం అతని జీవితాన్ని తలకిందులు చేసింది. 2 నెలల క్రితం హర్షకి తరచుగా తలనొప్పి వచ్చేది. సాధారణ మందులు వాడాడు. కానీ ఒకరోజు ఆఫీస్లో కళ్ళు తిరిగి పడిపోయాడు. హాస్పిటల్లో టెస్టులు చేయించుకున్నాక డాక్టర్ చెప్పిన విషయం విని హర్ష గుండె ఆగిపోయినంత పనైంది. బ్రెయిన్ ట్యూమర్ లాస్ట్ స్టేజ్. డాక్టర్లు స్పష్టంగా చెప్పారు. సర్జరీ చేసినా బ్రతికే ఛాన్సు 10%. ఒకవేళ బ్రతికినా జ్ఞాపక శక్తి పోవచ్చు, లేదా కోమలకు పోవచ్చు. మీ చేతిలో మహా అయితే ఇంకో 3 నెలలు సమయం ఉంది. ఆ రోజు హర్ష ఇంటికి వచ్చి సింధుని చూసి చాలా ఏడ్చాడు. సింధు చాలా సున్నితమైన మనిషి. చిన్న చీమ చనిపోయినా తట్టుకోలేదు. అలాంటిది తన భర్త చనిపోతున్నాడని తెలిస్తే ఆమె తట్టుకోగలదా? తను చనిపోయాక ఆమె జీవితాంతం తన జ్ఞాపకాలతో కుమిలిపోవాలా? హర్షకి ఒకటే ఆలోచన వచ్చింది. సింధు నన్ను ద్వేషించాలి. ఎంతగా అంటే నేను చనిపోతే ఆమెకు ఏడుపు రాకూడదు, పీడ వదిలింది అనుకోవాలి. అందుకే ఈ డ్రామా. తాగుబోతులా నటించాడు. పరాయి స్త్రీలా మోజులో పడినట్టు నటించాడు. ఆమెను మాటలతో చిత్రహింస పెట్టాడు. ప్రతి మాట ఆమెను గాయపరుస్తూ ఉంటే అంతకంటే 1000 రెట్లు హర్ష మనసులో నరకం అనుభవించాడు. రాత్రి 2 గంటలు సింధు సూట్ కేస్ సర్దుకొని హాల్లోకి వచ్చింది. ఇల్లు మొత్తం నిశ్శబ్దంగా ఉంది. హర్ష బాల్కాన్లో నిలబడి సముద్రం వైపు చూస్తున్నాడు. సింధు వెళ్లే ముందు ఒక్కసారైనా హర్షని గట్టిగా హత్తుకోవాలని అనిపించింది. కాన్ తన్ను అసహించుకుంటున్న వాడిని తాకటం ఇష్టం లేక ఆగిపోయింది. ఆమె మంగళసూత్రాన్ని తీసి విడాకుల పత్రం మీద పెట్టింది. వెళ్తున్నాను హర్ష అని చిన్నగా పిలిచింది. హర్ష వెనక్కి తిరగలేదు. తిరిగితే తన కళ్ళల్లో నీళ్లను ఆమె చూస్తుందని భయం. వెళ్ళు, త్వరగా వెళ్ళు అని కఠినంగా అన్నాడు. సింధు గుమ్మం దాటి బయటకు వచ్చింది. బయట వర్షం మొదలైంది. ఆమె కన్నీళ్లను దాచడానికే ఆకాశం కూడా వర్షిస్తుందేమో.
గేట్ దాటి రోడ్డు మీదకు వచ్చింది. వెనక్కి తిరిగి చూసింది. బాల్కాన్లో హర్ష ఇంకా అలానే నిలబడి ఉన్నాడు. శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను హర్ష, బాగుండు అని మనసులో అనుకుని ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. సింధు వెళ్ళిపోగానే హర్ష బాల్కనీ నుండి పరుగున హాల్లోకి వచ్చాడు. ఆమె వదిలి వెళ్ళిన మంగళసూత్రాన్ని గుండెలకు హత్తుకున్నాడు. సారీ సింధు, ఐఎమ్ సారీ. నిన్ను బతికించుకోవడానికే నిన్ను చంపాను. నువ్వు నన్ను మర్చిపోయి కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలి అని నేల మీద పడి ఏడ్చాడు. అకస్మాత్తుగా హర్షకి విపరీతమైన తలనొప్పి వచ్చింది. తల పగిలిపోతున్నట్లు అనిపించింది. ముక్కు నుండి రక్తం కారటం మొదలైంది. కళ్ళు మసకబారాయి. సింధు అని ఆర్తిగా పిలుస్తూ హర్ష స్పృహ తప్పి నేల మీద పడిపోయాడు. పక్కనే ఉన్న ఫోన్ మోగుతుంది. అది సింధు వాళ్ళ అమ్మగారి దగ్గర నుండి. కాని లిఫ్ట్ చేయడానికి హర్షకి స్పృహ లేదు. బయట వర్షం పోరు పెరిగింది. విడాకుల పత్రాల మీద పడిన రక్తం బొట్టు ఆ కాగితాలను ఎర్రగా మార్చేసింది. మరుసటి రోజు ఉదయం సింధు తన పుట్టింటికి చేరుకుంది. ఆమె తల్లిదండ్రులు ఆమె పరిస్థితి చూసి కంగారు పడ్డారు. కానీ సింధు మౌనంగా తన గదిలోకి వెళ్ళింది. టీవీలో న్యూస్ వస్తుంది. ప్రముఖ బిజినెస్ మ్యాన్ హర్షవర్ధన్ ఆత్మహత్యాయత్నం లేదా ప్రమాదమా? తమ నివాసంలో రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో దొరికిన హర్ష. ఆ వార్త వినగానే సింధు గదిలో నుండి పరుగున వచ్చింది. టీవీ స్క్రీన్ మీద హర్ష ఫోటో, స్ట్రెచ్చర్ మీద హాస్పిటల్లోకి తీసుకువెళ్తున్న దృశ్యాలు చూసి ఆమె గుండె ఆగిపోయినంత పనైంది. హర్ష అని గట్టిగా అరుస్తూ సింధు అక్కడికక్కడే కుప్పగూలిపోయింది. విశాఖపట్నంలోని కేర్ హాస్పిటల్ ఆవరణం. అంబులెన్స్ సెరన్ల మోత, పేషెంట్ల అర్ధనాదాలతో ఆ ప్రాంతం గంభీరంగా ఉంది. ఓ కారు వేగంగా వచ్చి హాస్పిటల్ పోర్టికోలో ఆగింది. కారు ఆక్కముందే తలుపు తీసుకుని సింధు కిందికి దిగింది. ఆమె కాళ్లకు చెప్పులు లేవు. జుట్టు గాలికి ఎగురుతుంది. కళ్ళల్లో ప్రాణం లేదు. కేవలం హర్షను చూడాలనే తపన మాత్రమే ఆమె నడిపిస్తుంది. ఆమె వెనకాలే ఆమె తండ్రి రఘురామ్ కూడా పరుగున వచ్చాడు. రిసెప్షన్ ఎక్కడా? హర్షవర్ధన్ యాక్సిడెంట్ కేసు ఎక్కడా? సింధు రిసెప్షనిస్ట్ ముందు పిచ్చిదాండ్లా అరిచింది. ఐసీయూ 2 మేడం, సెకండ్ ఫ్లోర్ అని రిసెప్షనిస్ట్ చెప్పగానే లిఫ్ట్ కోసం కూడా చూడకుండా మెట్ల వైపు పరుగు తీసింది సింధు. ఐసీయూ బయట హర్ష స్నేహితుడు కిరణ్ తల పట్టుకుని కూర్చుని ఉన్నాడు. సింధుని చూడగానే అతను లేచి నించున్నాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. కిరణ్, హర్షకి ఏమైంది? ఎలా ఉన్నాడు? సింధు వగరుస్తూ అడిగింది. కిరణ్ ఆమె వైపు కోపంగా చూశాడు. ఇప్పుడు గుర్తొచ్చాడా సింధు? నిన్న రాత్రి అతను ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేసుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అసలు విడాకులు ఎందుకు అడిగావు? హర్ష లాంటి వాడు దొరకటం నీ అదృష్టమని ఎప్పుడు చెప్పేదానివి కదా. సింధు బిత్తరపోయింది. నేను విడాకులు అడగలేదు కిరణ్, హర్షని అడిగాడు. నన్ను అసహ్యించుకుంటున్నానని గెంటేశాడు. నేనేం పాపం చేశానో నాకే తెలియదు అని వెక్కి వెక్కి ఏడ్చింది. కిరణ్ అయోమయంగా చూశాడు. హర్ష విడాకులు అడిగాడా? అసంభవం. నిన్న సాయంత్రం కూడా నాతో ఫోన్లో మాట్లాడాడు. సింధు నా ప్రాణం రా, తను లేకుండా నేను ఒక్క క్షణం కూడా బతకలేను అని చెప్పాడు. అలాంటిది నిన్ను గెంటేయడమేంటి? ఆ మాట వినగానే సింధుకి మతిపోయినట్లయింది. మరెందుకు అలా ప్రవర్తించాడు? తాగొచ్చి కొట్టాడు, పరాయి అమ్మాయిల గురించి మాట్లాడాడు. అంతలో ఐసీయూ తలుపులు తెరుచుకున్నాయి. డాక్టర్ మూర్తి బయటకు వచ్చారు. ఆయన ముఖం చాలా గంభీరంగా ఉంది. డాక్టర్, నా భర్త. సింధు డాక్టర్ కాళ్ళ మీద పడబోయింది. డాక్టర్ మూర్తి ఆమెను లేవదీశాడు. మీరేనా సింధు? అవును డాక్టర్. రండి, నా క్యాబిన్కి రండి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని డాక్టర్ ముందుకు నడిచాడు. సింధు భయంగా ఆయన్ను అనుసరించింది. డాక్టర్ క్యాబిన్. డాక్టర్ మూర్తి ఒక ఫైల్ తెరిచి సింధు ముందు పెట్టాడు. అందులో హర్ష బ్రెయిన్ స్కాన్ రిపోర్ట్స్ ఉన్నాయి. సింధు గారు, మీరు ధైర్యంగా ఉండాలి. హర్ష గారికి జరిగింది యాక్సిడెంట్ కాదు,
ఆయన బ్రెయిన్లో ఒక పెద్ద కణితి ఉంది. అది చివరి దశలో ఉంది. నిన్న రాత్రి ఒత్తిడి ఎక్కువ అవటం వల్ల మెదల్లోని ఒక నరం చిట్లిపోయింది. అందుకే ఆయన స్పృహ పడిపోయాడు. సింధు గొంతు పెగల్లేదు. ట్యూమరా? ఎప్పుడు నాకెందుకు చెప్పలేదు? 2 నెలల క్రితమే మాకు తెలిసింది, డాక్టర్ చెప్పారు. ఆ రోజే నేను హర్షకు చెప్పాను వెంటనే సర్జరీ చేయించుకోమని. కానీ ఆయన ఒప్పుకోలేదు. ఎందుకు? సింధు గట్టిగా అరిచింది. డాక్టర్ కళ్ళద్దాలు తీసి టేబుల్ మీద పెట్టాడు. ఆయన కళ్ళల్లో తేమ ఉంది. ఎందుకంటే ఆపరేషన్ చేసిన ఆయన బతికే ఛాన్సు 10% అని చెప్పాను. ఒకవేళ బతికినా జ్ఞాపక శక్తి పోవచ్చని చెప్పాను. అప్పుడు హర్షగారు ఏమన్నారు తెలుసా? డాక్టర్ ఒక్క క్షణం ఆగి చెప్పారు. డాక్టర్, నేను చనిపోతే నా భార్య సింధు తట్టుకోలేదు. తను చాలా అమాయకురాలు. నా మీద ప్రేమతో తన జీవితాంతం ఏడుస్తూ బతకూడదు. నేను ఆమెకు ఒక మంచి జ్ఞాపకంలా కాదు, ఒక పీడకల్లా మిగిలిపోవాలి. నన్ను ఆమె అసహించుకోవాలి. ఎంతగా అంటే నా చావు వార్త విన్నప్పుడు ఆమె కంటి నుంచి కన్నీరు రాకూడదు. అప్పుడే ఆమె ఇంకొక పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటుంది. డాక్టర్ మాటలు వింటుంటే సింధు గుండె పగిలి ముక్కలవుతున్న శబ్దం ఆమె చెవుల్లోని మారుమోగింది. అందుకేనా నన్ను హింసించాడు? అందుకేనా తాగుబోతులా నటించాడు? అయ్యో హర్ష, ఎంత పనిచేశావు! సింధు గది గొడలు దద్దరిల్లేలా ఏడ్చింది. నా కోసం, నా భవిష్యత్తు కోసం నిన్ను నువ్వు రాక్షసుల్లో మార్చుకున్నావా? నా మీద ప్రేమను చంపుకొని నాలో ద్వేషాన్ని పెంచావా? ఆమెకు గత 2 నెలల సంఘటనలన్నీ కళ్ళ ముందు కదిలాయి. ఆమె ఏడుస్తున్నప్పుడు హర్ష వెనక్కి తిరిగి ముఖం దాచుకోవటం, ఆమె వండిన వంట బాగులేదని ప్లేట్ విసిరేసి అర్ధరాత్రి వంటింట్లో ఆమెకు తెలియకుండా అదే అన్నం తినడం, విడాకుల పత్రాల మీద సంతకం పెట్టించుకునేటప్పుడు అతని చేతులు వణకటం అన్నీ ఇప్పుడు అర్థమవుతున్నాయి. అది ద్వేషం కాదు, అది మరణాన్ని జయించేంత గొప్ప ప్రేమ, త్యాగం. డాక్టర్, ఇప్పుడు పరిస్థితి ఏంటి? నా భర్త బతుకుతాడా? సింధు ఆశగా అడిగింది. మేము చేయగలిగిందంతా చేశాం సింధు గారు. ఇప్పుడు ఆయన కోమాలో ఉన్నాడు. వచ్చే 24 గంటలు చాలా కీలకం. ఆయన స్పృహలోకి వస్తే ఆశ ఉన్నట్లే, లేదంటే డాక్టర్ మాట పూర్తి చేయలేదు. సింధు లేచి నిలబడింది. కన్నీళ్లను తుడుచుకుంది. ఇప్పుడు ఏడవటానికి సమయం లేదు. తన హర్ష ఒంటరిగా మృత్యువుతో పోరాడుతున్నాడు. అతనికి తన తోడు కావాలి. ఐసీయూ గది. సింధు గ్లాస్ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళింది. వెంటిలేటర్ శబ్దం, మానిటర్ల బీప్ శబ్దాలు తప్ప అక్కడ మరేమీ వినిపించడం లేదు. బెడ్ మీద హర్ష పడుకుని ఉన్నాడు. తల కట్టు, ముఖం మీద ఆక్సిజన్ మాస్క్, చేతులకు సెలైన్ పైపులు. నిన్నటి వరకు సింహంలా గర్జించిన మనిషి ఇప్పుడు నిస్సహాయంగా పడుకుని ఉన్నాడు. సింధు నెమ్మదిగా నడిచి హర్ష దగ్గరికి వెళ్ళింది. వణుకుతున్న చేత్తో అతని చల్లబడ్డ చేతిని పట్టుకుంది. హర్ష అని ఆమె పిలవగానే మానిటర్లోని గుండె వేగం కొద్దిగా పెరిగింది. ఎంత మోసం చేశావు హర్ష! ప్రేమిస్తున్నావని చెప్పి పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు ద్వేషిస్తున్నానని చెప్పి నన్ను మోసం చేయాలనుకున్నావా? నీ నాటకం నాకు తెలిసిపోయింది హర్ష. డాక్టర్ గారు అన్నీ చెప్పారు. సింధు అతని చేతిని తన చెంప కానించుకొని, నువ్వు అనుకున్నావు నిన్ను అసహించుకుంటే నీ మర్చిపోతానని. పిచ్చివాడా! ప్రేమ కంటే ద్వేషమే మనిషిని ఎక్కువ గుర్తు చేస్తుంది. నువ్వు నన్ను ఎంత బాధ పెట్టినా నా మనసులో నీ స్థానం ఎప్పటికీ మారదు. లే హర్ష, ప్లీజ్ లే. ఈ ఒక్కసారికి నా మాట విను. నువ్వు లేకపోతే నువ్వు కోరుకున్నట్లు నేను సంతోషంగా ఉండను. నేను కూడా నీతో పాటే వచ్చేస్తాను. ఆమె కన్నీటి చుక్కలు హర్ష చేతి మీద పడ్డాయి. సరిగ్గా అప్పుడే నర్సు లోపలికి వచ్చింది. ఆమె చేతిలో ఒక ప్లాస్టిక్ కవర్ ఉంది. మేడం, ఇవి పేషెంట్ జేబులో దొరికాయి. బ్లడ్ వల్ల కొంచెం తడిచాయి అని ఇచ్చింది. అందులో విడాకుల పత్రాలు, సింధు వదిలి వెళ్ళిన మంగళసూత్రం ఉన్నాయి. సింధు ఆ మంగళసూత్రాన్ని తీసుకుని గుండెలకు హత్తుకుంది. దాని కింద ఇంకొక కాగితం మడత పెట్టి ఉంది.
అది హర్ష చేతిరాత. సింధు ఆతృతగా ఆ లేఖను తెరిచింది. రక్తం మరుగుల మధ్య అక్షరాలు అల్లుకపోయినా సుష్టంగా ఉన్నాయి. లేఖలో, నా ప్రియమైన సింధు, ఈ ఉత్తరం నువ్వు చదువుతున్నావంటే నేను ఈ ప్రపంచంలో లేనట్టే, లేదా హాస్పిటల్ బెడ్ మీద చావు బతుకుల్లో ఉండి ఉంటాను. నన్ను క్షమించు సింధు. గత 2 నెలలుగా నేను నిన్ను పెట్టిన ప్రతి కన్నీటి బొట్టుకు నిన్ను నరకంలో శిక్ష అనుభవిస్తాను. కానీ నాకు వేరే దారి లేదు. డాక్టర్ నాకు టైం లేదని చెప్పినప్పుడు నాకు నా చావు కంటే నా తర్వాత నీ పరిస్థితి ఏంటనే భయమే ఎక్కువైంది. నువ్వు చాలా సున్నితమైన దానివి. నేను లేనని తెలిస్తే నువ్వు తట్టుకోలేవు. అందుకే నిన్ను నా నుండి దూరం చేయాలనుకున్నాను. నువ్వు నన్ను ద్వేషిస్తే నా మరణం నీకు విముక్త అవుతుందని ఆశపడ్డాను. నిన్న రాత్రి నువ్వు వెళ్తున్నాను హర్ష అన్నప్పుడు వెనక్కి తిరిగి నిన్ను ఆపాలని ఎంత అనిపించిందో తెలుసా? కానీ ఆగాను. ఆ ఒక్క క్షణం మౌనం నీకు 100 ఏళ్ల సంతోషాన్ని ఇవ్వాలని కోరుకున్నాను. విడాకుల పత్రాల మీద నేను సంతకం చేయలేసిందు. ఎందుకంటే మన బంధం కాగితాల మీద రాసుకున్నది కాదు, గుండెలో రాసుకున్నది. చావు కూడా మనల్ని విడదీయలేదు. ఒకవేళ నేను చనిపోతే ప్లీజ్ నా కోసం ఏడవకు. ఇంకొకరిని పెళ్లి చేసుకో. నువ్వు నవ్వుతూ ఉంటేనే పైన ఉన్న నా ఆత్మ శాంతిస్తుంది. ఆ మాట ఇస్తావా? నీ హర్ష. లేఖ చదివాక సింధుకు దుఃఖం ఆగలేదు. ఆ లేఖను గట్టిగా ముద్దు పెట్టుకుంది. ఇవ్వను హర్ష, ఆ మాట నేనివ్వను. నువ్వు బతకాలి, నా కోసం బతకాలి అని సింధు హర్ష ఛాతి మీద తలపెట్టి ఏడ్చింది. అకస్మాత్తుగా మానిటర్లోని బీప్ శబ్దం మారింది. పీ అనే దీర్ఘమైన శబ్దం. గుండె చప్పుడు ఆగిపోయింది. స్ట్రైట్ లైన్ వచ్చింది. సింధు ఉలిక్కిపడి లేచింది. హర్ష ఏమైంది? డాక్టర్ డాక్టర్ అని అరిచింది. నర్సులు పరుగున వచ్చారు. డాక్టర్ మూర్తి వచ్చి గుండె షాక్ ఇచ్చే మిషన్ రెడీ చేశారు. చార్జు 2000 జాల్సు క్లియర్. హర్ష శరీరం ఒక్కసారిగా పైకి లేచి పడింది. మానిటర్లో ఇంకా స్ట్రైట్ లైన్, నో రెస్పాన్స్. చార్జు 300 క్లియర్. మళ్ళీ షాక్ ఇచ్చారు. సింధు మూలకు నిలబడి దేవుణ్ణి వేడుకుంటుంది. నా ఆయుష్ అతనికి పోయి అతన్ని బతికించు దేవుడా అని ప్రార్థించింది. కమన్ హర్ష, బ్రీత్. డాక్టర్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. సింధుకు ఆ క్షణం యుగంలో గడిచింది. 3వసారి షాక్ ఇచ్చారు. అప్పుడు లబ్డబ్ లబ్డబ్ చిన్నగా గుండె చప్పుడు మొదలైంది. మానిటర్ మీద గీతలు కదలం మొదలుపెట్టాయి. డాక్టర్ మూర్తి ఊపిరి పీల్చుకున్నారు. ఈజ్ బ్యాక్. కానీ ఇంకా ప్రమాదం దాటలేదు. ఇమ్మీడియట్గా సర్జరీ చేయాలి. ఇది చాలా రిస్క్తో కూడుకున్నది. సింధు గారు, మీరు కన్సెంట్ ఫామ్ మీద సంతకం పెట్టాలి. టేబుల్ మీద ఆయన చనిపోవచ్చు కూడా, కానీ ఇది ఒక్కటే దారి. సింధు కన్నీళ్లు తుడుచుకుని హర్ష ముఖం వైపు చూసింది. చేయండి డాక్టర్. నా హర్ష నాటకం అన్నా, గొడవ పన్నా మళ్ళీ తిరిగి వస్తాడు. నా నమ్మకం ఉంది. మీరు ఆపరేషన్ చేయండి. ఆపరేషన్ థియేటర్ లైట్ వెలిగింది. బయట సింధు ఆ లైట్ వంక చూస్తూ శిలలా కూర్చుంది. గంటలు గడుస్తున్నాయి. లోపల ప్రాణంతో పోరాటం, బయట ఆశతో పోరాటం. విశాఖపట్నం కేర్ హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ బయట గోడ గడియారం ముళ్ళు కదులుతుంది. కానీ సింధు జీవితం మాత్రం స్తంభించిపోయింది. 6 గంటలు గడిచాయి. లోపల నుండి ఎలాంటి కబురు లేదు. సింధు చేతిలో హర్ష రాసిన రక్తపు మరకల లేఖ ఇంకా అలాగే ఉంది. ఆమె కళ్ళు ఆపరేషన్ థియేటర్ పైన ఉన్న ఎర్రటి లైట్ మీదే నిలిచి ఉన్నాయి. దేవుడా, నా హర్ష నా కోసం ఎంతో త్యాగం చేశాడు. నన్ను బాధ పెట్టకూడదని తన్ను తాను రాక్షసుల్లా మార్చుకున్నాడు. ఆ ప్రేమ ఓడిపోకూడదు. దయచేసి అతన్ని నాకు తిరిగివ్వు అని మనసులోనే 1000 సార్లు మొక్కుకుంది. సరిగ్గా రాత్రి 8 గంటలకు ఆపరేషన్ థియేటర్ లైటు ఆరిపోయింది. డాక్టర్ మూర్తి బయటకు వచ్చారు. ఆయన ఆపరేషన్ డ్రెస్ మొత్తం చెమటలతో తడిసిపోయింది. ముఖంలో అలసట సుష్టంగా ఉంది. సింధు పరుగున ఆయన దగ్గరకు వెళ్ళింది. నోటి వెంట మాట రావటం లేదు. కేవలం కళ్ళతోనే అడిగింది. డాక్టర్ మూర్తి మాస్క్ తీసి
ఒక పెద్ద నిట్టూర్పు విడిచారు. సింధు గారు, డాక్టర్ గొంతు గంభీరంగా ఉంది. ఆపరేషన్ సక్సెస్ అయింది. ట్యూమర్ని పూర్తిగా తొలగించాం. సింధు ముఖంలో 1000 వోల్ట్ల వెలుగు వచ్చింది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. కానీ డాక్టర్ ఆపారు. ఆ కానీ అనే మాట సింధు వెలుగును మళ్ళీ చీకటి చేసింది. హర్షగారు ప్రాణాలతో బయటపడ్డారు, కానీ మెదడుపై జరిగిన తీవ్రమైన ఒత్తిడి వల్ల ఆయన డీప్ కోమాలోకి వెళ్లారు. ఆయన ఎప్పుడు స్పృహలోకి వస్తారో చెప్పలేం. రేపే రావచ్చు, లేదా ఒక సంవత్సరం పట్టొచ్చు, లేదా ఎప్పటికీ రాకపోవచ్చు. సింధు ఒక క్షణం చలించిపోయింది, కానీ వెంటనే తమాయించుకుంది. ప్రాణం ఉంటే చాలు, ఎప్పటికైనా అతను దక్కించుకోవచ్చు అనే ధైర్యం ఆమెలో వచ్చింది. పర్లేదు డాక్టర్, ఆయన ఊపిరున్నంత వరకు నేను ఎదురు చూస్తాను. నా ప్రేమ ఆయన్ను నిద్రలేపుతుంది అని సింధు దృఢంగా చెప్పింది. రోజులు గడుస్తున్నాయి. హర్షని ఐసీయూ నుండి స్పెషల్ రూమ్కి మార్చారు. సింధు ఇల్లు మర్చిపోయింది. హాస్పిటల్ గదే ఆమె ప్రపంచమైంది. ప్రతిరోజు ఉదయాన్నే లేచి హర్షకి తడిగుడ్డతో శరీరాన్ని తుడిచి బట్టలు మార్చేది. నర్సులు చేసే పని కూడా తనే చేసేది. గొట్టం ద్వారా ద్రవ ఆహారాన్ని పంపేటప్పుడు, ఇది నీకు ఇష్టమైన పాయసం హర్ష, తాగు అని చిన్న పిల్లాడికి చెప్పినట్లు చెప్పేది. హర్ష చేతిని తన చేతుల్లో పట్టుకుని గంటల తరబడి మాట్లాడేది. హర్ష, ఈరోజు బయట వర్షం పడుతుంది. మన ఫస్ట్ డే రోజు కూడా ఇలాగే పడింది కదా, నీకు గుర్తుందా అని అడిగేది. సమాధానంగా కేవలం వెంటిలేటర్ శబ్దం మాత్రం వినిపించేది. హర్ష కళ్ళు మూసుకుని ఉన్నాయి. ఎలాంటి కదలిక లేదు. 1 నెల గడిచింది. 2 నెలలు, 3 నెలలు. సింధు బరువు తగ్గిపోయింది. కళ్ళ కింద నలుపు పెరిగింది. కానీ ఆమె సంకల్పం మాత్రం తగ్గలేదు. ఆమె తల్లిదండ్రులు వచ్చి, ఇంకా ఎంతకాలం ఇలా ఉంటావు సింధు, బతికే ఆశ లేదని డాక్టర్లు అంటున్నారు కదా అని బతిమలాడినా సింధు వినలేదు. నా భర్త నన్ను వదిలించుకోవడానికి నాటకం ఆడితేనే నేను భరించలేకపోయాను. ఇప్పుడు నిజంగా వదిలేస్తే ఎలా ఊరుకుంటాను? ఆయన తిరిగి వస్తారు అని నమ్మకంగా చెప్పేది. ఒకరోజు సాయంత్రం సింధు హర్ష పక్కన కూర్చుని అతను రాసిన లేఖను చదువుతుంది. నువ్వు నవ్వుతూ ఉంటేనే పైన ఉన్న నా ఆత్మ శాంతిస్తుంది అన్న వాక్యం చదవగానే సింధుకి ఏడుపు వచ్చేది. నేను నవ్వాలంటే నువ్వు లేవాలి కదా హర్ష, నువ్వు లేకుండా ఈ నవ్వుకి అర్థమేముంది అని ఆమె తల్లిని హర్ష ఛాతి మీద వాల్చింది. ఆమె కన్నీటి చుక్కలు హర్ష చేతి మీద పడ్డాయి. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. హర్ష వేలు కొద్దిగా కదిలింది. సింధు ఉలిక్కిపడి తల పైకెత్తింది. హర్ష కండ్రెప్పలు నెమ్మదిగా కదిలాయి. గదిలోని లైట్ వెలుక్కి తట్టుకోలేక ఇబ్బందిగా కళ్ళు తెరిచాడు. 3 నెలల తర్వాత ఆ కళ్ళల్లో చలనం వచ్చింది. డాక్టర్, డాక్టర్, సింధు సంతోషంతో అరిచింది. డాక్టర్లు పరుగున వచ్చారు. హర్షని పరీక్షించారు. టార్చ్ లైట్ వేసి కళ్ళను చూశారు. హర్ష చుట్టూ ఉన్న పరిసరాలను అయోమయంగా చూస్తున్నాడు. వెల్కమ్ బాక్ హర్ష గారు, డాక్టర్ నవ్వుతూ అన్నారు. మీరు మృత్యువుని జయించారు. ఇదొక మిరాకిల్. సింధు ఆనంద బాష్పాలతో హర్ష దగ్గరికి వెళ్ళింది. హర్ష, నేను సింధుని, నన్ను గుర్తుపట్టావా? హర్ష సింధు వైపు చూశాడు. ఆ చూపులో ఎలాంటి భావం లేదు, శూన్యం. అతను నెమ్మదిగా పెదాలు కదిలాయి. చాలా రోజుల తర్వాత గొంతు పెగలటం కష్టంగా ఉంది. నేనెవరు? మీరంతా ఎవరు? నేనెక్కడ ఉన్నాను? ఆ గదిలో నిశ్శబ్దం ఆవరించింది. సింధు గుండె పగిలిపోయింది. డాక్టర్ సింధుని పక్కకు పిలిచాడు. సింధు గారు, నీ ముందు భయపడినట్లు జరిగింది. బ్రెయిన్ సర్జరీ మరియు దీర్ఘకాలం కోమాలో ఉండటం వల్ల ఆయనకు రెట్రోగ్రేడ్ అమ్నేషియా వచ్చింది. అంటే ఆయన గతాన్ని పూర్తిగా మర్చిపోయారు. తన పేరు, ఊరు, మీరు ఏది ఆయనకు గుర్తులేదు. ఆయన ఒక పసిపాప లాంటి వారిప్పుడు. సింధు కాళ్ళ కింద భూమి కంపించింది. ప్రాణం దక్కింది, కానీ ప్రేమ దక్కలేదా? తను ఎవరి కోసమైతే ఇన్ని రోజులు తపస్సు చేసిందో ఆ మనిషికి తనెవరో తెలియదా? సింధు కన్నీళ్లను ఆపుకుంటూ హర్ష బెడ్ దగ్గరికి వెళ్ళింది.
హర్ష భయంగా చూస్తున్నాడు. హర్ష నా వంక చూడు, ఏమీ గుర్తు రావటం లేదా? మన ప్రేమ, మన పెళ్ళి, ఆ సముద్ర తీరం ఏది గుర్తులేదా? సింధు గొంతులో ఆర్తి. హర్ష తల అడ్డంగా ఊపాడు. లేదు, నాకు తల నొప్పిగా ఉంది. నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు అమాయకంగా. సింధు ఇక తట్టుకోలేకపోయింది. ఆమె కళ్ళ నుండి నీళ్లు ధారాపాతంగా కారాయి. ఆమె ఏడుస్తూ నేల మీద కూర్చుండిపోయింది. దేవుడా, ఎందుకిలా చేశావు? బతికించావు సరే, కాని మా బంధాన్ని చంపేశావే. అప్పుడు బెడ్ మీద ఉన్న హర్ష చేతికి ఏదో తడి తగిలింది. అది సింధు కన్నీరు. హర్ష ఆశ్చర్యంగా తన చేతిని చూసుకున్నాడు. ఆ కన్నీటి స్పర్శ అతనికి ఏదో తెలియని అలజని కలిగించింది. మెదడుకి ఏదో గుర్తులేకపోయినా గుండెల ఏదో మూల ఒక సన్నని జ్ఞాపకం కదిలింది. హర్ష నెమ్మదిగా బెడ్ మీద నుండి చేయి కిందికి చాచాడు. వణుకుతున్న చేత్తో సింధు భుజాన్ని తాకాడు. సింధు తలపైకెత్తి చూసింది. హర్ష కళ్ళల్లో ఇప్పుడు అయోమయం లేదు, ఒక తెలియని ఆర్ద్రత ఉంది. నువ్వెవరో నాకు తెలియదు, హర్ష నెమ్మదిగా అన్నాడు. నా పేరేంటి కూడా నాకు గుర్తులేదు. కానీ అతను తన చేతితో సింధు కళ్ళల్లోని నీళ్లను తుడిచాడు. కానీ నీ కంట్లో నీళ్లు వస్తూ ఉంటే నా గుండెలో నొప్పిగా ఉంది. ఎందుకో తెలియదు, నిన్ను ఏడవనివ్వకూడదు అనిపిస్తుంది. దయచేసి ఏడవకు. ఆ మాట వినగానే సింధు ఆశ్చర్యపోయింది. ఇది హర్ష మాట. మొదటి భాగంలో హర్ష ప్రమాణం చేసిన మాట, నా గుండె ఆగిపోయినా పర్లేదు కానీ నీ కంట్లో నీరు రాకూడదు. జ్ఞాపక శక్తి పోయింది. పేర్లు మర్చిపోయాడు, బంధాన్ని మర్చిపోయాడు. కానీ ఆ మీద ఉన్న ప్రేమను మాత్రం మర్చిపోలేదు. మెదడు మర్చిపోయినా గుండె గుర్తుపెట్టుకుంది. సింధుకు అర్థమైంది, ప్రేమ అంటే జ్ఞాపకాలు కాదు, ప్రేమ అంటే అనుభూతి. ఆమె లేచి హర్ష చేతిని తన చెంపకు ఆనించుకొని నవ్వింది. కన్నీళ్లతోనే నవ్వింది. పర్లేదు హర్ష, గతం గుర్తులేకపోతే ఏంటి? మనకిప్పుడు కొత్త జీవితం దొరికింది. ఈ రోజు నుండే మన ప్రయాణం మళ్ళీ మొదలు పెడదాం. నేను సింధు, నీ భార్యని, నీ ప్రాణాన్ని. హర్ష అమాయకంగా నవ్వాడు. ఆ నవ్వులో పాత హర్షలోని స్వచ్ఛత ఉంది. 2 సంవత్సరాల తర్వాత అదే విశాఖపట్నం సముద్ర తీరం. హర్ష సింధు ఇసుకలో నడుస్తున్నారు. హర్షకింకా గతం పూర్తిగా గుర్తురాలేదు. అప్పుడప్పుడు కొన్ని మసక జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు హర్షకి సింధు అంటే ప్రాణం. పాత హర్ష కంటే ఎక్కువగా ఆమెను ప్రేమిస్తున్నాడు. సింధు డాక్టర్ చెప్పారు కదా, నా గతం ఎప్పటికీ గుర్తు రాకపోవచ్చని. మరి నీకు బాధగా అనిపించదా? పాత హర్షని మిస్ అవుతున్నానని అనిపించదా? హర్ష అడిగాడు. సింధు సముద్రం వైపు చూస్తూ నవ్వింది. హర్ష చేతిని గట్టిగా పట్టుకుంది. లేదని చెబితే అబద్ధం అవుతుంది హర్ష. కానీ ఆ రోజు హాస్పిటల్లో నువ్వు నా కన్నీళ్ళు తుడిచినప్పుడు నాకు ఒక నిజం తెలిసింది. మనిషి మారచ్చు, జ్ఞాపకాలు చెరిగిపోవచ్చు, కానీ నిజమైన ప్రేమ ఆత్మలో దాగి ఉంటుంది. అది మరణాన్ని, మరుపును కూడా జయిస్తుంది. నాకు నా పాత హర్ష దొరకపోవచ్చు, కానీ నా ప్రేమికుడు మాత్రం నా పక్కనే ఉన్నాడు. అది చాలు. హర్ష ఆమెను దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. సముద్రపు అలలు వారి కాళ్ళను తాకుతూ వెనక్కి వెళ్ళాయి. వారి ప్రేమ కథకు అంతం లేదు. అది అలల్లాంటిది, ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.